దేవర ఏదో ఒక రికార్డ్‌ని క్రియేట్ చేసుకుంటూ వస్తోంది ఇప్పటివరకు. అయితే ఇప్పుడు ఓవర్‌సీస్‌లో టికెట్ల సేల్ అనేది అదేంటిది ఒక సైలెంట్ వేవ్‌తో వెళ్తోందనుకోవాలా? ఆల్రెడీ సేల్ అయిపోయినాయి అనేసి ఒక టాక్ వస్తోంది. అవును. అంటే టార్గెట్ రీచ్ అయిపోయింది. మేము టికెట్లు అమ్మేసామని చెప్తున్నారు హ్మ్. వాళ్ళు ఓవర్‌సీస్‌లో. అంటే ప్రీమియర్స్ తాలూకా టికెట్లయితే వాళ్ళు అమ్మేశారు. హ్మ్. అయిపోయింది. హ్మ్. ఆ వార్త నిన్న ఎన్టీఆర్ అభిమానులని చాలా అలరించింది. నిన్న మీడియాలో సర్క్యులేట్ అయింది ఆ వార్త. హ్మ్. రెండోది మూడో పాట రాబోతోంది అని రామజోగయ్య శాస్త్రి గారు చెప్పారు ఇందాకే. ఈ పాట కూడా డెఫినెట్‌గా జనాలని పట్టుకుంటుంది అని. ఇప్పటివరకు వచ్చినటువంటి 2 పాటలు కూడా ఆడియన్స్‌ని బాగా కనెక్ట్ అయినాయి. కనెక్ట్ అవ్వటం మాత్రమే కాదు విపరీతమైన వ్యూస్ వచ్చినాయి వాటికి. అవును. రెండోది 2 పాటలు కూడా రిలీజ్ అయిన రోజున పూర్తి పాజిటివ్ టాక్‌తో లేవు. నెమ్మదిగా ఇంజెక్ట్ అవుతూ వెళ్ళినాయి. ఇలా నెమ్మదిగా ఇంజెక్ట్ అవుతూ వెళ్ళటం అనేది హిట్ సినిమా లక్షణం అనేది సినిమా గ్రామర్ తెలిసినోళ్ళు చెప్తారు. ఓకే. అందుకని 'దేవర' కనిపించకుండా ఒక హిట్ వేవ్ క్రియేట్ చేసేసింది హ్మ్. అని అనిపిస్తోంది హ్మ్. ఇప్పటివరకు. నిన్న రిలీజ్ చేసినటువంటి పోస్టర్ కూడా 2 ముఖాలతో ఎన్టీఆర్ కనిపిస్తాడు దానిలో. అవును. అంటే ఈ 2 ముఖాల ఎన్టీఆర్ కనిపించటం ఏమిటి? వీళ్ళిద్దరూ అన్నదమ్ములా డ్యూయల్ రోల్ చేస్తున్నారా? దానికి సంబంధించి కొరటాల శివ గారు ఏం చెప్పలేదు. హ్మ్. కానీ ఈ కథ ఎక్కడ జరుగుతుంది అంటే వెట్లాండ్స్‌లో జరుగుతుంది. వెట్లాండ్ స్ట్రగుల్ మీద సినిమా ఇది. అంటే తీర ప్రాంత భూములు, గొడవలు. తీర ప్రాంతంలో ఉండేటువంటి జనాలు, వాళ్ళ జీవితాల్లో కష్టాలు, స్మగ్లర్లు వాళ్ళ జీవితాల్లో చేసే గందరగోళాలు, వీటన్నిటి మీద నడుస్తుంది సినిమా. అలాగే తీర ప్రాంత వాసుల్ని, నిర్వాసితుల్ని చేస్తున్నటువంటి సందర్భం ఒకటి నడుస్తోంది టూరిజం పేరుతో. హ్మ్. ఈ ఈ వివాదాలన్నిటినీ ఆ సినిమాకు తీసుకొచ్చి అంటే ఒక కార్మిక అంటే ఊరి నాయకుడిగా దేవర కనిపిస్తాడు అనేది ఒక అంచనా. హ్మ్. ఇది 2 తరాల కథగా చెప్తే గనక తండ్రి కొడుకుల కథ అవుతుంది. ఓకే. ఒకే జనరేషన్‌లో కథ నడిపితే గనక అన్నదమ్ములు అయ్యుంటారు అనేది అంచనా. హ్మ్. అన్నదమ్ములు అయితే అంటే ఎన్టీఆర్ బ్రదర్స్‌గా యాక్ట్ చేసినటువంటి సినిమాలన్నీ హిట్లే. హ్మ్. అది 'అదుర్స్' కావచ్చు, 'జైలవకుశ' కావచ్చు. హ్మ్. అయితే తండ్రి కొడుకులు అనేసరికి అభిమానుల గుండెల్లో చిన్న గందరగోళం. అంటే 'ఆంధ్ర వాళ్ళ' అవును. గుర్తొస్తోంది వీళ్ళకి. 'ఆంధ్ర వాళ్ళలో' తండ్రి కొడుకులుగా కనిపిస్తాడు. అది కొంచెం ఇబ్బంది పెడుతోంది కానీ ప్రతిసారి ఒకే రిజల్ట్ రిపీట్ అవ్వాలని లేదు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు సీనియర్ ఎన్టీఆర్ కృష్ణుడిగా 'సొంతూరు' అనే సినిమాలో కనిపించాడు మొదట. హ్మ్. జనాలు బాలేడు ఇతను కృష్ణుడిగా అన్నారు. హ్మ్. ఆ తర్వాత ఆయన కృష్ణుడు చేయకూడదు అనుకున్నాడు. కానీ కేవీ రెడ్డి గారు అలా కాదు, ఆ సినిమాలో నీకు హాఫ్ క్రౌన్ పెట్టడం వలన బాలేదు, ఫుల్ క్రౌన్ పెడితే నువ్వు కృష్ణుడిగా బాగుంటావు అని చెప్పి మార్చాడు ఆయన. హ్మ్. ఇక అక్కడి నుంచి మొత్తం జనాలందరూ కృష్ణుడు అంటే ఎన్టీఆర్ అనే అనుకున్నారు ఇప్పటిదాకా. హ్మ్. అట్లా ఏ నమ్మకం స్థిరంగా ఉండదు. ఆంధ్ర వాళ్ళ ఫెయిల్ అయింది కాబట్టి హ్మ్. తండ్రి కొడుకులుగా చేస్తే ఈ సినిమా ఆడుతుందా ఆడదా ఇలాంటి సెంటిమెంట్లు పెట్టుకొని అక్కర్లేదు. హ్మ్. తండ్రి కొడుకులు అయినప్పటికీ సినిమా హిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. హ్మ్. తద్వారా ఆ ఆంధ్ర వాళ్ళ సెటిల్ చేసినటువంటి సెంటిమెంట్ని తుడిచేయొచ్చు కూడా. హ్మ్. ఆ పరిస్థితి కనిపిస్తోంది దేవరకి. సో డైరెక్టర్ గారు ఎక్కడ ఓపెన్ అయి మాట్లాడటం లేదు. చాలా ప్రతి ఒక్కరు పెదాలు చాలా టైట్‌గా పెట్టుకుని ఉన్నారు. ఎవరు ఓపెన్ అవ్వట్లేదు. ఇది డ్యూయల్ అనేది పక్కా అని అనుకోరా? డ్యూయల్ రోల్ అనేది వాస్తవం. అది 2 ఓకే. పార్టులుగా వస్తుంది సినిమా. డ్యూయల్ రోలు. ఆ డ్యూయల్ రోల్ అన్నదమ్ముల, తండ్రి కొడుకులా అనేది నేను అనుకోవటం అయితే తండ్రి కొడుకులనే అనుకుంటున్నాను. హ్మ్. అంటే పాట కూడా జాన్వీ కపూర్‌తో బయటకొచ్చినటువంటి పాట అలాగే మొదటి పాట అది ఒక ఎమోషన్‌లో ఉంది. హ్మ్. అది మేబీ తండ్రి క్యారెక్టర్‌కి నడిచి ఉండొచ్చు ఆ పాట. ఓకే. ఆ రెండోది కొడుకు పాత్రకి అనుకుంటున్నాను నేను. హుహుహుహు. కాబట్టి టోటల్‌గా ఈ సినిమా పాజిటివ్‌గా ఉంది. పోస్టర్ రిలీజ్ కావచ్చు, వాళ్ళు ఇప్పటివరకు బయటకి రిలీజ్ చేసినటువంటి ఏ కంటెంట్ కూడా లూజ్‌గా వెళ్ళలేదు. హ్మ్. ఏదో అంటే స్లోగా ఇంజెక్ట్ అవుతోంది. టైం లేదు. ఇంకొక నెలే ఉంది. హ్మ్. సెప్టెంబర్ చివరిలో సినిమా రిలీజ్ అవుతోంది. కాబట్టి 'దేవర' సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులే కాదు, థియేటర్ ప్రేమికులు కూడా ఎదురు చూస్తున్నారు. హ్మ్. సినిమా ప్రేమికులు కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య వచ్చినటువంటి పెద్ద బడ్జెట్ సినిమాలు 2 డిజాస్టర్‌లయినాయి. దాంతో ఇప్పుడు 2 సినిమాలున్నాయి. ఎన్టీఆర్ 'దేవర', డిసెంబర్‌లో 'పుష్ప 2'.
ఉమ్, ఈ 2 సినిమాల మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇప్పుడు. ఉమ్, సో దేవర సినిమా సక్సెస్ మీదుగా పుష్ప 2కి వెళ్ళాలి అనేది ప్రోగ్రామ్. ఓకే. అందుకని దేవర సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అందరిలో. ఉమ్, ఇప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏమాత్రము తగ్గట్లేదు కంటెంట్ అనేది అయితే క్లియర్గా ఉంది. అందుకనే హ్యాపీగా ఎన్టీఆర్ అభిమానులు గుండెల మీద చేతులు వేసుకుని పడుకోవచ్చు, ఏం కాదు. సినిమా డెఫినెట్గా పెద్ద హిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఓకే. ఇంకోటి, రాజమౌళి గారి సినిమాలో యాక్ట్ చేసిన తర్వాత, అంటే RRR తర్వాత ఇదే సినిమా అతను. అవునవును. రాజమౌళి సినిమా చేసినటువంటి హీరోలకి ఇమ్మీడియట్ ప్రాజెక్ట్ దెబ్బతీస్తుంది అనేది ఒక ఇది ఉంది. అవును, ఆ అదో టాక్ sentiment నడుస్తోంది. అదో సెంటిమెంట్. అది దేవరాకి ఏమవుతుంది అనేది ఏమీ కొంచెం. కాదు, అంటే ఎన్టీఆర్ రాజమౌళితో చేసినటువంటి మొదటి సినిమా కాదు RRR. అవును. రాజమౌళి మొదటి సినిమాలోనే ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి అప్పటి నుంచి అది కొనసాగుతోంది కాబట్టి ఆ సెంటిమెంట్ ఇక్కడ వర్కౌట్ అవ్వదు. ఓకే. అలా ఏ విధంగా చూసినా కానీ దేవరకి హిట్ అయ్యేటువంటి లక్షణాలే కనిపిస్తున్నాయి. ఓకే. ఏ లెవెల్ రికార్డులు క్రియేట్ చేస్తుంది అనేది చూడాలి.